డియర్ సిటిజన్స్, నమస్తే. నేరము శిక్ష, వెదర్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆల్ లైవ్స్ మ్యాటర్, అవునా కాదా, అందరి ప్రాణాలు విలువైనవా కావా? ఇవి నాకు అనేక సార్లు కలుగుతున్న ప్రశ్నలు. మరి చాలా కాలం క్రిందట ప్రణయ్ మిర్యాలగూడ ఆ హత్య గురించి ఒక చిన్న వీడియో మాట్లాడాను. మరి కొద్ది నెలల కిందట చందానగర్ హేమంత్ ఆ హత్య మీద కూడా ఒక వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు వామనరావు, నాగమణి గారు వీళ్ళ హత్య జరిగింది. అంతకుముందు మరి భయంకరంగా దిశ కేసు మనం చూశాము. మరి వీటికంటే ముందుగా వరంగల్ జిల్లాలో ఆ యొక్క పెట్రోల్ దాడి, యాసిడ్ దాడి మరి దానిలో ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది. అప్పుడు కూడా ఎన్కౌంటర్ జరిగింది. దిశ కేసులో కూడా ఎన్కౌంటర్ జరిగింది. మరి ఆ యాసిడ్ దాడి అదొక్కటేనా అంటే కాదు, అలాంటివి చాలా జరిగినాయి. మరి కొన్ని నెలల కిందట అదే వరంగల్లో నడి రోడ్డు మీద ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిండు స్టూడెంట్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, తగలబెట్టిండా లేదా? ఇదే వరంగల్లో ఒక కుటుంబానికి మత్తు కలిపిన అన్న భోజనం పెట్టి అందరినీ వరుసపెట్టి తీసుకుపోయి బావిలో పడేసి చంపేసిండు. ఒక 60 మంది పోయినప్పుడు. మళ్ళా ఒక కుటుంబం ఆస్తిపాస్తుల గొడవల్లో కుటుంబాన్ని, భార్యాభర్త, పిల్లవాడిని కూడా చంపేసిండ్రు. ఇట్లాంటివి డైలీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సొసైటీ, సమాజం బయటకు వచ్చి మరి దాన్ని ప్రొటెస్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలు కాస్త గట్టిగా పనిచేసి శిక్షించడం చూస్తూ ఉన్నాం. ఇంకేమనంటే ఒక అడుగు ముందుకేసి ఎన్కౌంటర్ ద్వారా కూడా సత్వర న్యాయం జరిగించడం చూశాం. ఓకే, అది అయిన తర్వాత పోలీసు వాళ్ళని భుజాల మీద ఎత్తుకొని ఊరేగటం కూడా, మరి వాళ్ళని గౌరవించడం కూడా చూసినాం. మరి మిగిలిన ఎవరెవరైతే ఈ హత్యాకాండాల లోపట మరొకరి చేతిలో ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళ ప్రాణాలు విలువైనవా కావా, అదే విలువ కలిగినవా కావా? మరి కొన్నిసార్లు మాత్రమే ఎందుకు న్యాయం జరిగిస్తున్నాము, మరికొన్నిసార్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నాము, వ్యవస్థలు కూడా ఉంటున్నవి. ఇప్పుడు 2 కులాల మధ్య వ్యక్తులైతే కుల సంఘాలు వస్తున్నాయి బయటకి. మిర్యాలగూడ ఘటనలో మనం చూసినాము. మరి చందానగర్ హేమంత్ విషయంలో కూడా కొంతమంది మాత్రమే బయటకు రావడం చూసినాము. మరి దిశ కేసులో ఒక విధంగా చూసినాము. మరి ఎందుకు ఈ విధంగా? అదే మళ్ళా 2 మతాల మధ్య జరిగితే కొంతమంది బయలుదేరటం చూస్తూ ఉన్నాము. ఎందుకు? అందరూ ప్రాణాలు ఒకటే కాదా అండి? నాకు చాలా అనుమానం అయితే కలుగుతూ ఉంది. కానీ మనం రాసుకుంటాము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని కూడా. అందరూ సమానమే. మరి అందరూ సమానమైనప్పుడు అందరు ప్రాణాలు కూడా సమానమే కదా అండి. మరి ఎందుకు ఈ విధంగా అందరికీ ఎందుకు న్యాయం జరగదు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ యొక్క వామనరావు, నాగమణి గారుల విషయంలో కూడా ఎక్కువగా న్యాయవాదులే ఎక్కువ ఇది చేస్తూ ఉన్నారు, ప్రొటెస్టులు. మరి మిగిలిన సమాజానికి పట్టదా? చిత్రం అనిపిస్తుంది. అంటే ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఎవరు? ఏమైనా ట్యాగ్ లైన్ ఉన్నదా? వర్ణము, వర్గము, కులము, మతము, భాష, ప్రాంతం అట్లాంటివి ఏమైనా ట్యాగ్ లైన్లు ఉన్నవా? ఉంటే ఆ ట్యాగ్ లైన్ వాళ్ళే చేయడం, మిగిలిన సమాజం నిర్లిప్తంగా ఉండడం. ఇక సమాజం అంటే ఇక వ్యవస్థల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. వ్యవస్థలన్నీ జస్ట్ నత్తతో పోటీపడి నడుస్తూ ఉంటాయి. నువ్వు స్లోనా, నేను స్లోనా,
అట్లా అనమాట. నువ్వు వేగమా నేను వేగమా, ఎవరు ముందని కాదు, ఎవరు స్లోగా నడుస్తారనే దానిలో పోటీ పడతా ఉంటాయి వ్యవస్థలు నత్తతోటి. ఆ? ఎన్ని హత్యలు జరిగినాయి. అది ఆ నిర్భయ విషయంలో ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి శిక్ష వేసినారు. అన్ని సంవత్సరాల నత్త ఎంత దూరం పోయేదో మనకైతే తెలియదు, కానీ అంత అట్లా అన్నమాట. సంవత్సరాలు ఇంకేమనంటే జీవితకాలం గడిచిపోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకు ఈ విధంగా నడుస్తూ ఉంది? అందరూ ఒకటేనా కాదా? అందరి ప్రాణాలు ఒకటేనా కాదా నా ప్రశ్న. అంటే నేను మరి యొక్క చరిత్రని మరి ముఖ్యంగా మన దేశ చరిత్రని మరి స్టడీ చేసినప్పుడు, ప్రస్తుతం ఆ పరిస్థితులను బేరీజు వేసుకొని చూసినప్పుడు, కాదు, అందరి ప్రాణాలు సమానము కాదు అని అనిపిస్తూ ఉంది. మనుషులే కాదు, ఈవెన్ జంతువుల ప్రాణాలు కూడా ఈక్వల్ కాదండి, సమానం కాదు. ఒక జంతువు విలువ మిగిలిన జంతువు కంటే ఎక్కువ విలువైనది అంతే అనుకుంటున్నారా? ఏహే, కావాలంటే ఆ జంతువు యొక్క విలువ మనిషి ప్రాణం విలువ కంటే కూడా ఎక్కువ. మనిషి ప్రాణం విలువ కంటే కూడా ఎక్కువ ఆ జంతువు విలువ. మరి ఎట్లానండి? ఇప్పుడు చెప్పండి. జంతువుల ప్రాణాలే ఈక్వల్ కాదు, మనుషులు మరి ఆ జంతువుకి అంత ఆధిక్యత ఇచ్చిన విశ్వాసము, మరి మూఢనమ్మకం, ఏం నమ్మకం అనాలి, ఏం మూఢ విశ్వాసం అనాలి? మనిషి ప్రాణం కంటే కూడా దానికి విలువ ఎక్కువ చేసి మనుషులు ప్రాణాలు తీస్తున్న వ్యవస్థలో మనుషుల ప్రాణాలు అన్ని ఈక్వల్గా ఉంటవి అని నమ్ముదామా? నమ్మచ్చా? ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయగలం మనం ఈ సొసైటీలో న్యాయాన్ని, జస్టిస్ని? అందుకే కదా అండి కొంతమంది విషయంలో స్పీడీగా జస్టిస్ జరుగుతూ ఉంది, కొంతమంది విషయంలో జరగడం లేదు. అయితే ఎలా ఉండాలి వ్యవస్థ? అన్ని విషయాల లోపల కూడా స్పీడీ జస్టిస్ రెండర్ చేయగలగాలి. అదే ఆ వ్యవస్థనే కోరుకుందాం. ఆ వ్యవస్థ కోసమే ఇన్ని వ్యవస్థలు ఏర్పాటైనాయి, అలాంటి సొసైటీ కోసమే. లేకపోతే ఎందుకండి ఇన్ని వ్యవస్థలు వేస్ట్ కదా. ఇంతగానంగా ట్యాక్స్ పన్నులు వసూలు చేసి అన్ని వ్యవస్థల్ని మేపవలసిన అవసరం లేదు కదా, పోషించవలసిన అవసరం లేదు కదా. ఇది ప్రస్తుతమైన పరిస్థితి. మరి ఈ యొక్క వీరు పోయి అదే న్యాయ వ్యవస్థలో భాగం ఈ యొక్క వామనరావు, నాగమణి గారులు. వీరికి ఏ విధంగా మరి స్పీడీ జస్టిస్ జరుగుతుందో చూద్దాము. జరగాలి కదా. అయితే ఇక్కడ చూడండి, ఒకరేమో న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు, మరి ఆ యొక్క ముద్దాయిలు శాసన వ్యవస్థకి దగ్గర చుట్టాలు. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో కథ. మన దగ్గర రాసుకున్నాము వెనకటి పుస్తకాలలో కొన్ని జంతువుల ప్రాణాలు చాలా విలువైనవని. అలానే మనుషుల ప్రాణాలకు కూడా వేరు వేరు విలువలు కట్టారు అప్పుడే వెనకటికి. కొంతమంది ఆ భావజాలం, ఆ యొక్క దానినే నరనరాల్లో జీర్ణించుకొని ఉన్నారు ఇప్పటికి కూడా. అందుకే అందరికీ సమాన న్యాయం జరగడం లేదు. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో, అందరికీ సమాన న్యాయం ఎప్పుడు జరిగిస్తుందో, లెట్ us wait and see. Thank you all.